ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను ప్రజ్వలింపజేయాలి. కనిగిరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు పట్టణంలో విజయవంతంగా కొనసాగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారక బస్సు యాత్ర. పవర్ స్టార్ పవన్కు మరో బిరుదు. తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. నేపాల్ నుండి రామజన్మభూమి అయోధ్యకు బహుమతుల వెల్లువ. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణ ప్రదానం. ఈ నెల 9వ తేదీ నుండి 18 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీ విద్యాశాఖ. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈరోజు 3 గంటల నుండి కొనసాగుతున్న బీసీవై పార్టీ పొంగనూరు ధర్మ పోరాట సభ. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమంలో భాగంగా కనిగిరి పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో భేటీ అయ్యారు. పలువురు నాయకులు జిల్లాలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నియంతృత్వ పోకడలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అహంకార పాలనను అంతమొందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను ప్రజ్వలించాలని సూచించారు. అనంతరం కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను సందర్శించి క్యాంటీన్ నిర్వాహకులను అభినందించారు. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్లో ప్రజలు శ్రీరామచంద్రుల వారిని అల్లునిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం వజ్రాలు, బంగారు నగలు, ప్రత్యేక ఫలాలు, డ్రై ఫ్రూట్స్, వెండి వస్తువులు, చీనాంబరాలు, సౌందర్య సాధనాలు, స్వచ్ఛమైన పన్నీరు, వివిధ రకాల ధాన్యాలను 1100 బాక్సులలో పెట్టి పంపించారు. వీటితో పాటుగా నేపాల్లోని 16 పవిత్ర నదుల నుండి సేకరించిన మట్టి నీరును కలశాలలో నింపి ఇప్పటికే అయోధ్యకు పంపించడం విశేషం. తెనాలి పట్టణం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ అధినేతగా, సినీ హీరోగా సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న పవర్ స్టార్కు మరో బిరుదు డాక్టరేట్ జత కాబోతుంది. ఆయన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్కు డాక్టరేట్ ఇచ్చేందుకు ఆయన పేరును ఎంపిక చేసింది. జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ శతకోత్సవాలకు హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగసప్త స్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకులు ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందంకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. ప్రముఖ నాట్య గురువు శ్రీమతి వింజమూరి సుజాతకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు పట్టణంలోని చెన్నమ్మ సర్కిల్ నందు వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర, బహిరంగ సభ, మేధావులతో సమ్మేళనం కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ సభకు పాణ్యం శాసనసభ్యులు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28 రాష్ట్రాల్లో 78 సంవత్సరాలు ఎందరో ముఖ్యమంత్రుల పరిపాలనలో సామాజిక సాధికారత గురించి మాట్లాడేవారే కానీ ఎవరూ పాటించలేదని, దేశంలో సామాజిక సాధికారతను పాటించి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో మనమంతా జగన్మోహన్ వెంట నడవాల్సిన బాధ్యత ఉందని వారు తెలియజేశారు. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చదళ్లలో పొంగనూరు ధర్మ పోరాట సభను పొంగనూరు చైతన్య వేదికపై ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమైంది. రైతుల శ్రమ దోపిడీ, యువత నిరుద్యోగం, బలహీన వర్గాల సమస్యలను ఈ వేదికపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 9 నుండి 18 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని యాజమాన్యాలను ఆదేశిస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తెలంగాణలో ఈ నెల 12 నుండి 17 వరకు సెలవులను ప్రకటించారు. తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక బోస్ రోడ్లోని రామకృష్ణ ఖాదీ బండార్ వారు నూతనంగా ప్రారంభించబడిన ఈజీ బై రెడీమేడ్ క్లాత్ మరియు మొబైల్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. హరి అంశిక డ్యాన్స్ అండ్ తైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, తైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552,
9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ తైకొండో మాస్టర్ ఎం చిన్న. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.